సల్లంగుండాలే సల్లంగుండాలే ఈ సినిమా ప్రొడ్యూసర్లు సల్లంగుండాలే 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 హీరో హీరోయిన్లు సల్లంగుండాలే 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 ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరూ సల్లంగుండాలే. అందరికీ నమస్కారం. లైవ్ చూస్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం టు ద గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ ఛాంపియన్. సో ప్రపంచవ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న తెలుగు సినిమా అభిమానులకి, స్పెషల్గా మా చిక్రి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకి అండ్ వైజయంతి మూవీస్ని ఆదరిస్తూ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అబ్బా, ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎంత హాయిగా ఉందో ఈ పల్లెటూరి వాతావరణం. లంగావనిలో ఆవిడ, నేను అండ్ అలా మా ఊరి జనం, మా రచ్చరవి గారు, అభయ్ నవీన్ గారు, మా బలగం సంజయ్ గారు అండ్ వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ విలన్గా కనిపించబోతున్నటువంటి సంతోష్ ప్రతాప్ గారు అండ్ హార్ట్ థ్రోబ్గా మారినటువంటి మా అనస్వర రాజన్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, సో ముందు ఛాంపియన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇవాళ ఛాంపియన్ని ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటున్న మన ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకోవాలి. 50 ఏళ్ళ ఒక సంస్థ, ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లని పరిచయం చేసి వాళ్ళని బ్రహ్మరథం పట్టించారు. ఎదురులేని మనిషి నుంచి కల్కి వరకు, ఓ సీత కథ నుండి సీతారామం వరకు అండ్ పెళ్లి సందడి నుంచి ఇవాల్టి ఛాంపియన్ వరకు ట్రెండ్ సెట్టింగ్ చేస్తూ, ట్రెండ్ సెట్టర్ సినిమాలు తీస్తూ, తనకు తానే సాటి తనకు ఎవరు లేరు పోటీ అని ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందిస్తున్నటువంటి మా 50 years ఆఫ్ వైజయంతి మూవీస్కి సంబంధించి ఒక చిన్న విశేషం చూసేద్దాం. హియర్ వి గో, ఆన్ స్క్రీన్ ప్లీజ్. గత 5 దశాబ్దాలుగా ప్రతి జనరేషన్కి తగ్గట్టు బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తున్న సంస్థ వైజయంతి మూవీస్. కానీ సంస్థకు ఆ పేరెలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్విని దత్ 21 ఏళ్ల వయసులో కె విశ్వనాథ్ గారి ఓ సీత కథతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కానీ ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. ఎన్టీఆర్ గారితో సినిమా సాధ్యమైన పట్టు వదలని విక్రమార్కుడిలా మొండితనము పట్టుదలో కాని చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్మెంట్ సాధించారు. ఆయనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి అతని మాటలకి ముచ్చటేసి ఒప్పుకున్నారు. అంతవరకు అశ్విని దత్ గారు బ్యానర్ కూడా స్థాపించనేలేదు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది, బ్యానర్ ఏమిటి అని. విజయ సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ గారు మనసులో ఉంది, కానీ బయట పెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి ఆ మహనీయుడు ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటోని చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలను వెదజల్లుతూ ఎన్నటికీ వాడిపోని వైజయంతి, అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణం తన సువర్ణ హస్తాలతో వైజయంతి మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు, వైజయంతి ఎప్పటికీ వాడిపోని వెన్నె తరగని ఘన విజయాల్ని అందించే సూపర్ పవర్ అని ఆప్యాయంగా వివరించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ఎదురులేని మనిషి. ఆ తారక రాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు ఏ వేళా విశేషము, ఆ మహానుభావుడి హస్తవాసం. ఆనాటి నుంచి వైజయంతి మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది. ఎస్, సక్సెస్ఫుల్గా 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి వైజయంతి మూవీస్కి మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఇలానే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, బ్లాక్ బస్టర్ సినిమాల్ని ఇంకా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలా ఒక్కసారిగా 50 సంవత్సరాలు మన కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపించింది ఈ స్పెషల్ వీడియో చూస్తే. సో ఈ వీడియోతో పాటు గత 2-3 వారాలుగా
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం గిరగిరా 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 తిరుగుతూనే ఉంది. అలా ఏమని ఆ పాట వదిలారో లేదో కానీ గిరగిర గిర గింగిరానివే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద 6 నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ పాటకి రీల్ చేశారు అండ్ లూప్లో వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ డాన్సర్స్తో లైవ్ పర్ఫార్మెన్స్ చూసిద్దాం. హియర్ వి గో, గిరగిర గింగిరానివే లైవ్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్, దట్స్ ఆర్ అనస్వర రాజన్. గట్టిగా ఒక్కసారి క్లాప్స్. వెల్కమ్ టు అవర్ టాలీవుడ్. చాలా చక్కగా అందంగా అచ్చం మా తెలుగు అమ్మాయి లాగే ఉన్నారు. సో మా అందరికీ హార్ట్ థ్రోబ్ అయిపోయారు. అటుపక్క ఊపిరి ఆడట్లేదు అబ్బాయిలందరికీ కదా. చూడండి అక్కడ రచ్చరవి అయితే రచ్చరచ్చ చేస్తున్నాడు. ఎస్, సో వెల్కమ్ టు హైదరాబాద్. సో తిరుగుతున్నారా మీరు కూడా? మొత్తం ప్రమోషనల్ టూర్, మొత్తం ఇంటర్వ్యూస్, గిరగిరా గిరగిరా గిరగిరా. సో ఎలా ఉంది? ఐమ్ గుడ్. ఎలా ఉన్నారు? నో, ఈ ఫీలింగ్ ఎలా ఉంది గిరగిరా తిరగడం? ఎస్, ఇట్ ఫీల్స్ సో గుడ్. I mean, I really enjoyed shooting for the song and seeing people liking it, accepting it, singing it. It feels so good. దట్స్ సో అమేజింగ్. సో స్క్రీన్ మీద ఛాంపియన్ రోషన్ గారు. సో మీ రియల్ లైఫ్లో మీ ఛాంపియన్ ఎవరు? రియల్ ఛాంపియన్. హూ ఇస్ యువర్ రియల్ ఛాంపియన్ ఇన్ యువర్ రియల్ లైఫ్? My champion. In my life, maybe my sister. My sister is my champion. Yes. దట్స్ సో అమేజింగ్. మీ సిస్టర్ పేరు? Aishwarya. ఓ, ఐశ్వర్య. మీలాగే అందంగా ఉంటుందా? ఎస్, అఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బీ సీటెడ్. సో జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాం ఆవిడ్ని అంతే. సో మరికొద్ది సేపట్లో హీరో గారు రాబోతున్నారు అండ్ మన చిక్రి, మన చిరుత ఛాంపియన్ కోసం రాబోతున్నారు. సో ఆయన కూడా వచ్చి జాయిన్ అవుతారు. Shreya's Future City Developer presents trailer launch event of Champion powered by KLM Fashion Mall, Prakriti Avenues Private Limited, Shreya's Impact Foundation, Feelings India Instant Noodles, Shreya's Corporate Club and Shreya's Utsav. Associate sponsor Priya Gold and Jewelry Partner, Vega Jewelers Telangana, Andhra Pradesh and USA. Health partner Mr. Yoda Diagnostics, MedMatch Fetal Medicine, DNA Decoder. Our branches are located in Hyderabad, Guntur, Tirupati, Vizag and Khammam. And today event organized by Shreya's Media, Bharat's #1 movie ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఎస్, సో మొత్తానికి మన చంద్రకళని చూసాము, మన ఛాంపియన్ని చూడాలి కదా. చూడాలంటే దానికంటే ముందు ఫుల్గా దుమ్ము లేపుతున్నటువంటి ఛాంపియన్ టీజర్ని చూడాలి కదా. హియర్ వి గో, ఛాంపియన్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Can we have the teaser on screen, please? Ashwini Dutt Garu presents Swapna Cinemas in association with Z Studios and Anandi Art Creations, Concept Films, banner by Priyanka Dutt Garu and GK Mohan Garu and Jamni Kiran Garu producer ga. Madhi Gari adbhutamaina cinematography lo and Mickey J Gari adbhutamaina musical lo, Pradeep Advaitam Gari extremely talented director ప్రదీప్ గారి దర్శకత్వంలో ఛాంపియన్ డిసెంబర్ 25వ తారీఖున మనందరం వరల్డ్ వైడ్ చూడబోతున్నాం. సో ఈ పాటికే ఈ సినిమా ఈ టీజర్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. ఓకే, హియర్ వి గో, ఛాంపియన్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. बहुत घमंड है तेरे में. तेरी घमंड की बात छोड़. ఒక్కడనే సెంటర్ కెళ్ళి బాల్ తీసుకపోయి గోల్ కొడతా. तेरे 11 प्लेयर की गांड में दम है तो आके रोको मुझे. I am Michael C. Williams. Hailing from Hyderabad State on behalf of Queen Elizabeth II.
Yes, presenting you our Michael Williams and our mega power star Ram Charan Gargi Hatias to welcome. Ladies and gentlemen, put your hands together for our one and only Chiruta for champion. Trailer on 16th. Yes, that's our Peddi, our Chiruta for champion. గట్టిగా ఒక్కసారి claps for our mega power star Ram Charan గారు. Yes, ఇప్పుడే విచ్చేసినటువంటి మా రామ్ చరణ్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ అండ్ మా రోషన్ గారికి కూడా హార్టియస్ట్ వెల్కమ్ టు ద ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఓకే, హీరోయిన్ వచ్చేసారు, హీరో వచ్చేసారు అండ్ మన చీఫ్ గెస్ట్ వచ్చేసారు అండ్ ఇప్పుడు మన విలన్ని పిలిచే టైం వచ్చేసింది. సో ఈ సినిమాలో మనకు విలన్గా కనిపించబోతున్నటువంటి సంతోష్ ప్రతాప్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తాం. ప్లీజ్ జాయిన్ సార్. హియర్ వి వెల్కమ్ అవర్ విలన్ సంతోష్ ప్రతాప్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో మొట్టమొదటి తెలుగు సినిమాతో డెబ్యూ అవ్వబోతూ ఉన్నారు. What should I talk? Hi, Andariki Namaskaram. Very happy to be here, and thanks to the whole team, thanks to the director who took the call to decide that I'm going to play the role. Very happy, and thanks Roshan, and thanks to the whole crew. I had a great time shooting for such a great production house, and with the whole heart I'm saying, like, it feels like my debut, actual debut. It's been 11 years in the industry now. I never felt so happy after my first movie. I think this will be my second beginning in the industry, I guess. I hope that I have done the justice for the role, and I'm eagerly waiting to watch and witness whatever you guys gonna watch on screen soon. Really grateful and thankful, and hoping that this movie should get a big break for the co-stars and the director, all the technicians in this movie. And thanks for having me here, and hope in future I'll be giving a lot of good movies for you guys. Thank you. Yeah. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ డెబ్యూ. సో ఈ సంస్థతో మీరు తెలుగులో అడుగు పెట్టారంటే ఇంకా మీకు తిరిగే లేదు. ఎస్, సో మరొకసారి శ్రీకాంత్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్, అండ్ యశ్ రంగినేని గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఇప్పుడు మా క్యూటెస్ట్, మా స్వీటెస్ట్ చంద్రకళ మాట్లాడే టైం వచ్చేసింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గట్టిగా చెప్పులతో వేదిక మీదకి మరొకసారి ఆహ్వానించేస్తున్నాం మన అనస్వర రాజన్. చంద్రకళగా ఛాంపియన్లో మన అందరినీ కట్టిపడేస్తున్నటువంటి మన అనస్వర రాజన్ గారికి స్వాగతం పలికేస్తూ ఉన్నాం. Hi, I think I have already given a speech. బట్ యా ఇక్కడ ఉండడం నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ సార్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధీరా, ఐ మీన్ మగధీరా. సో ఐమ్ సో ఐ ఫీల్ సో chuffed to see you and share a stage with you. So talking about Champion, it's a film that came to me at the right time and at the right moment. And coming here for the trailer launch, I feel so happy. Pradeep Garu, Swapna ma'am, and Roshan, to my wonderful co-star, everyone who made me feel so comfortable on set, and
Pradeepanna, thanks for trusting me with Chandrakala. I wish I could talk more, but I know everybody is waiting for that one person to come to the stage. They are all waiting for his words. So that's it. I'm not gonna drag anyone's time, but thanks for having me here. It means a lot. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ మీకు. సో ఇప్పుడు కొడుకు హీరోగా అయినా కూడా ఆయన మాత్రం గ్లామర్కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్క సినిమాలో కొత్త తరహా క్యారెక్టర్లో మనల్ని అలరిస్తున్నటువంటి మా వెరీ ఓన్ శ్రీకాంత్ గారిని గట్టిగా చెప్పులతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Yes, I'm a champion. Yes, you are a champion. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చరణ్ నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది బాగా ఫస్ట్ టైం మళ్ళీ, ఎందుకంటే నా సినిమా నాకు టెన్షన్ ఉండాల, వాడి గురించి నేను టెన్షన్ పడుతున్నాను. సో మీ అందరిలాగా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి. ఎందుకంటే నేను ఓన్లీ అక్కడక్కడ ఒక సాంగ్ చూశాను కానీ మిగతాది ఏమీ తెలియదు అసలు ఈ సినిమా సబ్జెక్ట్ తెలుసు. కాకపోతే వండర్ఫుల్ డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు ఆ నమ్మకం నాకుంది. అలాగే మా దత్తు గారు, మా పెళ్లి సందడి ఎప్పుడు ఆల్మోస్ట్ 30 years తర్వాత మళ్ళీ రోషన్తో చేయడు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే స్వప్నకి, కిరణ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలచి ఈ December 25th ఛాంపియన్ అంటూ పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్ our డైరెక్టర్ ఆఫ్ ఛాంపియన్ ప్రదీప్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం. Yes, I'm a champion. Yes, I'm a champion. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ సార్, వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. సో మనకు లైఫ్లో అవసరమైనప్పుడు గార్డియన్ ఏంజల్స్ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా నా లైఫ్లోకి వచ్చిన 2 ఏంజల్స్, ఒకటి మా స్వప్నమ్మ, 2 రోషన్. ఈ సినిమా ఈరోజు మొదలై పూర్తి చేసుకొని ఫినిష్ అవుతుందంటే ఒకటి మా స్వప్న గారి సంకల్పం, 2వది రోషన్ నమ్మకం. రేపు పొద్దున 25వ తారీఖున ఈ సినిమా హిట్ కాబోతుంది. దాంట్లో 90% క్రెడిట్ వీళ్ళదే, ఒక 10% క్రెడిట్ మాత్రం నాది. ఎందుకు వాళ్ళు గార్డియన్ ఏంజల్స్ అనేదానికి ఒక 2 ఉదాహరణలు చెప్పి ఆపేస్తాం. ఒక 4-5 years బ్యాక్ స్వప్న గారిని మొదటిసారి కలిసి కథ చెప్పడం జరిగింది. తన కథ నచ్చింది. సో ఆ టైంలో కరోనా అవన్నీ వచ్చేసినాయి. ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే టైంలో మా వైజు పాప పుట్టింది. సరే పాప పుట్టింది, బిజీ ఉంటుంది, ఒక 3-4 months మదర్హుడ్, మనల్ని పట్టించుకోలే, మనం వేరే పని చేసుకుందామని చెప్పేసి నేను అది ఆలోచిస్తుంటే కరెక్ట్గా బాగా గుర్తు, పాప పుట్టిన 2వ రోజుకి ఫోన్ వచ్చింది నాకు. మైట్ ఇంకా హాస్పిటల్లో ఉంటుంది. ఫోన్ చేసి ప్రదీప్ ఆ సినిమా ఏమైంది, అదే మనం ఎవరికి చెప్పాలి, కథ విషయకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇంకోరికి చెప్పాలి మాట్లాడుతున్నాం. సో నాకు అర్థం కాలేదు. అంటే తనకున్న ఒక మంచి కథను సినిమా చేయాలనే పిచ్చి, ఆ పిచ్చిలో ఒక 10% మనకున్నా కూడా నాకు తెలిసి నేను గ్రేట్ ఫిలిం మేకర్ని అయిపోతా. అండ్ తను ఒక డైరెక్టర్స్ డ్రీమ్ ప్రొడ్యూసర్. జనరల్గా మనం ఒక డైరెక్టర్గా పోయి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు కథ చెప్పడం ఒకటి, ఆ కథకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి తెచ్చుకోవడం ఒకటి. మిగతా ప్రొడ్యూసర్తో అది కొంచెం కష్టం అవుతుంది. కథ చెప్పినప్పుడు వాళ్ళకు ఏం కావాలి అనేదాన్ని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వప్న గారితో ఆ ప్రాబ్లం లేదు. ఆమె కథ చెప్పినప్పుడు డైరెక్టర్కి ఎక్కువ క్లియర్గా ఆ విజన్ అర్థమైపోతుంది. నాకు ఇది కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇది కావాలని అడగాల్సిన అవసరమే లేదు. కథకి ఏం కావాలో అది ఇస్తుంది. అందుకే ఈరోజు నేను లెజెండ్స్ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, మది గారు సినిమాటోగ్రాఫర్, మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ పీటర్ హెయిన్స్ మాస్టర్, మా ఎడిటర్ చంటి గారు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ని వర్క్ చేయడానికి కారణం కేవలం స్వప్న గారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్. ఇంకా మాడుకోవడం చాలా ఉంది, తర్వాత మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. సెకండ్, మై గార్డియన్ ఏంజల్ రోషన్.
రోషన్ను నేను 3 years బ్యాక్ కలిసింది. 3 years బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 years బ్యాక్ వెళ్ళి రోషన్కి మెసేజ్ పెట్టి కలిశాను. శ్రీకాంత్ గారు అందరు ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే అమ్మ భలే అవి దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు. లోపలికి వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు, రోషన్ కథ విన్నారు, అందరికి నచ్చింది, అయిపోయింది, ఓకే ఆల్ లాక్. దాని తర్వాత మనకు అందరికీ తెలిసింది కల్కి అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న గారు కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకోండిరా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకోనరా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్య అంటే అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, లేదు భయ్య ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తా. తన లైఫ్లో తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు, 1000 days. సో మళ్ళీ తర్వాత ఆడుకుందాం సక్సెస్ మీట్లో. ఆల్ ది బెస్ట్ రోషన్ సార్, దత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్నగా ఎక్కడుంది? థ్యాంక్ యూ స్వప్న గారు, చెల్లండి బాయ్. ఆవిడ స్టిల్ కష్టపడుతూనే ఉన్నారు. స్వప్న గారు, ప్రియాంక గారు ఇంత ఈవెంట్ అవుతున్నా కూడా మొత్తం సక్సెస్ఫుల్గా చూసుకుంటూ ఉన్నారు. ఎస్, సో ఇప్పుడు గత 50 సంవత్సరాలుగా వైజయంతి మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ట్రెండ్ సెట్ చేస్తూ, ట్రెండ్ ఫాలో అవుతూ, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. తన మొదటి సినిమా నుంచి రీసెంట్గా కల్కి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ని మన అందరికీ ఎన్నో మెమరబుల్ సినిమాల్ని అందించినటువంటి మా వెరీ ప్యాషనేట్ అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఈస్ హియర్. గట్టిగా ఒక్కసారి క్లాప్స్ అండి. అందరికీ వందనాలు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది మా చరణ్, నేను ఇంట్రడ్యూస్ చేసిన చరణ్ ఇవాళ ఎంతో ఎత్తుకి ఎదిగాడు. ఆయన సినిమా రేపు పెద్దగా వస్తుందంటే ఇవాళ నుంచే చూడాలనిపించేంత కోరిక ఉంది. అలాగే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న మా రోషన్ కూడా వారి అడుగుదాడలో నడవాలని కోరుకుంటాడు. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇంకా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్ ఇప్పుడు మనం అనుకున్న టైం రానే వచ్చింది, మనం ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ విత్ అవర్ ఫేవరెట్ రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఛాంపియన్ ట్రైలర్ని చూడబోతూ ఉన్నాం. సో మీరు ఛాంపియన్ ట్రైలర్ అని చెప్పేస్తే సార్ ట్రైలర్ చూసిద్దాం. ఛాంపియన్ ట్రైలర్. Here we go. 3, 2, 1. The most exciting champion trailer on screen, please. हैदराबाद हमारा मुल्क है. అసలు రోషన్ గారు మామూలుగా లేరు. అటుపక్క ఫుట్బాల్ ప్లేయర్గా అండ్ ఇటుపక్క పీరియాడిక్ లుక్లో అదిరిపోయారు. సో అలా 1948లో బైరన్ పల్లికి మన అందరినీ తీసుకెళ్ళిపోయారని అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఇంట్రెస్టింగ్గా, క్యూరియాసిటీగా వెయిట్ చేసినటువంటి ఛాంపియన్ ట్రైలర్ని చూసేసాం. సో ఎలా అనిపించింది ట్రైలర్? ఎస్, సో వీళ్ళిద్దరి పేరు ఎంత క్యూట్గా ఉంది అంటే, నాకు తెలిసి శ్రీకాంత్ గారు, ఊహా గారు ఈ సినిమా ఇంకా అయిపోయాక రోషన్ గారి కోసం సపరేట్గా ఇంటి దగ్గర సెక్యూరిటీ పెట్టించాలేమో. అఫ్ కోర్స్ ఎస్. సో ప్రదీప్ గారి స్క్రీన్ ప్లే కానివ్వండి అండ్ డైలాగ్స్ కానివ్వండి అండ్ హిజ్ లుక్స్, మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ చాలా కాలం తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారిని చూడబోతూ ఉన్నాం. సో ఈ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్గా మన అందరం ఈ ఛాంపియన్ని చూడబోతున్నాం, థియేటర్స్లో కలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మనం
మన ఛాంపియన్ని, మన విలియంని పిలిచే టైం వచ్చేసింది. హియర్ వి వెల్కమ్ ఆర్ రోషన్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ రోషన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మైకెల్ విలియమ్స్ గా ఛాంపియన్ లో మన అందరికీ పరిచయం అవ్వబోతున్నటువంటి ఆర్ వన్ ఓన్లీ రోషన్ గారు ఇస్ హియర్. I'm a champion. Yes, you are a champion. అందరికీ నమస్కారం. మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ, గెస్ట్స్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీవన్ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను. రోజులు కాదు, సారీ, ఏళ్ళు, చాలా ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నాను. 3 yearsలో చాలా నేర్చుకున్నాను నేను. అండ్ ఫైనలీ ఇంకా ఆగేది లేదు, ఇంకా ఆగను. సో ప్రదీప్ గారు, ఆయన ఒక నేషనల్ అవార్డు ఆల్రెడీ గెలిచారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ నాకు మైకిల్ని ఇచ్చినందుకు, ఈ సినిమాని ఇచ్చినందుకు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ మీరు పడిన హార్డ్ వర్క్కి, మీరు చేసిన హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి, నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి, మీ పేషెన్స్, హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. మనం ఒక సినిమా హీరో లాగానో, డైరెక్టర్ లాగానో, ఒక టెక్నీషియన్ లాగానో ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని. ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారని మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ మది సార్, ప్రదీప్ గారి విజన్ని, ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్టెక్కిచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. తోటాధర్ని గారు, ఆయన సెట్కి వెళ్ళినప్పుడు నాకు నిజంగా 1948కి వెళ్ళిపోయామా, ఒక గ్రామంలో ఉన్నామని అనిపించింది. ప్రశాంతంగా పొలాల మధ్యలో ఒక సెట్, హ్యాపీగా ఒక 1.5 year అదే సెట్లో గడిపాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తోటాధర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిక్కీ స్వప్నక్క టోల్డ్ మిక్కీ గారు, స్వప్నక్క టోల్డ్ మీ హౌ ఎమోషనలీ కనెక్టెడ్ యూ ఆర్ విత్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అమేజింగ్ ఆల్బమ్. గిరగిరా అనే సాంగ్ జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో మనందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ గారు. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అనస్వర, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. తను వయసు చిన్నదే అయినా ఎక్స్పీరియన్స్ ఒక 25 సినిమాలు చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇన్ దోస్ లేయర్స్, క్యారెక్టర్లో ఎమోషనల్ డెప్త్. థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ గో అ లాంగ్ వే. And Lakshman garu, thank you so much. He plays the antagonist of this film, and thank you so much. It was amazing working with you, and to keep up with you in fights and all was very difficult because you're very fit and you know. And సినిమా చేయాలంటే కథతో పాటు తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారలల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్స్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్, థ్యాంక్ యూ సో 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 మచ్. స్వప్నక్క, ప్రియాంక అక్క, నాగి అన్న అండ్ అబవ్ ఆల్ దత్ గారు, they're like family to me. And దత్ గారు సెట్కి వచ్చి హ్యాపీగా అందరూ బాగున్నారా, తిన్నారా అని చూసుకుంటూ, స్వప్న అక్క ఏమో బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ, ప్రియాంక అక్క బ్యాక్గ్రౌండ్లో అన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా జరిగిపోయింది షూట్ అంతా.
ఒక ఫ్యామిలీ లాగా తీసాం సినిమా అంతా. అండ్ స్వప్నక్క, you've seen me grow and we had a long journey. We have had a long journey and మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రారా, నేను మనది ఎలాగైనా ఉంది కదా, పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకెందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది. అలా డిసైడ్ అయ్యా. ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాగి అన్న ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోటివేటింగ్ మీ ఇన్ ద మార్నింగ్ టుడే విత్ ద మెసేజ్. థ్యాంక్ యూ నాగి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేస్ ఎప్పుడూ నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఇట్ మీన్స్ అ లాట్. మీ 100% ఎఫర్ట్ పెట్టారు. Right from the direction department, the DOP department, the camera department, the light man, everybody. నేను ఎవరి పేర్లు మర్చిపోను. మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది, అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా. ఆర్టిస్ట్స్ మన వాళ్ళందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా, ఎవరిని మర్చిపోను. అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా, నువ్వు నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడి అయిపోద్ది. ఎందుకు అంటే నానా నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ అండ్ ఐ యామ్ సో ప్రౌడ్. సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, ఓకే? ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్, మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఫ్యామిలీనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న, వ్యక్తి చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. వెన్ ఎవర్ ఐ మెట్ యూ వర్ వార్మ్, welcoming, and back in those days you gave me a trainer to train with in the gym. I remember everything. Thank you so much Anna, thank you so much for coming. And it's not only for me, everyone in our team worked really hard, and you coming here makes అందరికీ ఇప్పుడు అందరూ ఒక జోష్లో ఉన్నారు మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ everyone for supporting. Thank you everyone for supporting me. And ఈ సినిమా గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, ఇది మైకిల్ గాడి కథ. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన బైరాన్పల్లి చరిత్ర, బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. అండ్ దాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ప్రదీప్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఛాంపియన్ రిలీజింగ్ ఆన్ December 25th. Everyone, please go watch it. Thank you so much. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టం, మీ ఆ బాధ మేమంతా అర్థం చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ గోయింగ్ అంటే మీరు ఇంత వెయిటింగ్ అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమాకి ఇంత గ్యాప్ వచ్చిందన్న మీ ఎమోషన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. సో ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వబోతుంది మీకు. ఫర్ ష్యూర్గా ఈ 2025 మీకు గుర్తుగా నిలవబోతుందని అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాం. సో మీరు ఆన్ స్క్రీన్లో ఛాంపియన్గా చేశారు. సో మీ రియల్ లైఫ్లో మీ రియల్ ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు? మా అమ్మ నాన్న.
దట్స్ సో For స్వీట్ sure. ఆఫ్ యూ. మా దట్స్ అమ్మ నాన్న, మా చెల్లి, తమ్ముడు. థ్యాంక్ యూ my సో heroes. మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. సో తెలుగు సినిమా ప్రేక్షకులందరం కూడా నిజంగా మీ విజయం కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అంటూ మనల్ని పలకరించి ఒక మహానటి, ఒక కల్కి, అండ్ ఇప్పుడు కల్కి 2తో మన అందరినీ మెస్మరైజ్ చేయబోతున్నటువంటి మా వన్ ఓన్లీ నాగ్ అశ్విన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. I'm a champion. Yes, I'm a champion. Yes, you are a champion. Champion. Yes, I'm a champion. Yes, you are. Hi Andy. So good to be here and ఏదో చేంజ్ చేశారు ఇప్పుడే. ఒక రోషన్ స్టిల్ ఉండే చాలా బాగుండే. ఐ థాట్ ఐ టాక్ అబౌట్ దట్. అప్పుడే చేంజ్ అయింది. బట్ ఇట్స్ సో గుడ్ టు సీ దిస్ మూవీ ఫ్రమ్ ద బిగినింగ్. మేము కల్కి లాస్ట్ పార్ట్లో ఉన్నప్పుడు ద ఫిలిం వాజ్ జస్ట్ స్టార్టింగ్ అండ్ దెర్ వాజ్ సో మచ్ ప్రెప్ గోయింగ్ ఆన్. నాకు యాక్చువల్లీ వెన్ ఐ సా ద ఫస్ట్ విజువల్స్ ఆఫ్ ఛాంపియన్ నాకు అంటే సో యూస్ టు ఇట్. ఒక 10 ఏళ్ళ నుంచి వైజయంతి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అండ్ ఎలా ఉంటాయి విజువల్స్, ఎంత దగ్గరుండి ఎంత చూసుకుంటారో తెలుసు. కానీ బట్ as soon as I saw these visuals I was like, wow, this really came together. చాలా బాగా, like the camera work, the art, the set, everything came together so well. ఒక చిన్న transported into this a very important story that Pradeep garu is telling. And Roshan, you're looking great. I think you'll get sick of our Hrithik Roshan comparison. Adi compare chesi you'll be sick of it, but I think that's a good thing to be compared. It's a good problem, so you can enjoy that problem while it lasts. And after this, anyway, they'll only call you Roshan and champion. So Anaswara, I was just a fan actually. I saw the film and yeah, I think you'll be like so many people's favorite after this film. And whenever you do something like that is purely author backed or something, that's going to be something amazing for sure whenever you get that. All the people in the movie, అందరు యాక్టర్స్, all the బైరాన్పల్లి వీరులు అసలు ఎంత బాగా చేశారు అందరూ. నేను సినిమా చూశాను కాబట్టి కొంచెం చెప్తున్నా. అండ్ యూ గైజ్ ఆర్ ఇన్ ఫర్ అ ట్రీట్. ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ విలేజర్ ఇస్ సో వెల్ డిజైన్డ్, థాట్ ఆఫ్, భలే మాట్లాడతారు. అండ్ ద హోల్ వరల్డ్ కమ్స్ టుగెదర్ సో వెల్. అండ్ Mickey, I think Mickey J. Mayer's ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్, బ్యూటిఫుల్ సాంగ్స్ మనం మిస్ అవుతున్నాం. చాలా రోజులైంది. ఐ థింక్ వీవ్ మిస్డ్ ఇట్. అండ్ విత్ గిరగిరా దట్స్ బికమ్ అమేజింగ్. అండ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ సో మచ్ సోల్. వెరీ బ్యూటిఫుల్. తీసుకొచ్చారు మళ్ళీ దిస్ ఫోటో ఇస్ సో కూల్ మ్యాన్. చాలా బాగుంది అసలు. వాట్ అ లుక్ దిస్ ఇస్. And I think going forward, everyone is going to come with you with these action roles, and you'll keep surprising them, I hope. And yeah, I think 25th December, why champion other than all the beautiful visuals, the songs, chala important story, chala mature direction, అన్ని పాయింట్స్ పక్కన పెట్టినా ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ టు వాచ్ ఛాంపియన్ ఇస్ ఇట్స్ ద స్టోరీ ఆఫ్ అవర్ ల్యాండ్. ఇట్స్ ద స్టోరీ ఆఫ్ వాట్ హ్యాపెన్ టు దిస్ విలేజ్ బైరాన్పల్లి ఇన్ Telangana. It's a story that lot of us don't know, and I think that is the passion that Vaijayanti really wanted to tell this story, and I think you guys are going to enjoy it. Thank you. నాగశ్విన్ గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ప్లీజ్. ఎస్, సో మన చీఫ్ గెస్ట్ మాట్లాడే కంటే ముందు మా స్వప్న గారిని అండ్ ప్రియాంక గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా హీరోయిన్ అనస్విని రాజన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సంతోష్ ప్రతాప్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ జమినీ కిరణ్ గారిని, జీకే మోహన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ యష్ రంగినేని గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And I request Srikanth garu also to please join the stage. And now let me invite our Michael Williams, Roshan garni marokasari vedik మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ మా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ చీఫ్ గెస్ట్ ఆర్ పెద్ది ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Our Chiruta Fair champion is here. And a group picture for media. And Ashwini Dutt గారిని కూడా ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అండ్ శ్రీకాంత్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ ఆన్ ఎ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. థ్యాంక్ యూ. Thank you. Thank you, Abhay. Thank you. Thank you so much. Love you. ఇక్కడ చాలా రోజుల తర్వాత కలిసిన ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తూ ఉన్నాను కోఇన్సిడెంట్లీ. అండ్ ముందుగా చెప్పాలంటే ఈ ఒకరికి స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను ఎంతవరకు నా మనసు విప్పి మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పానో లేదు నాకు తెలియదు, నాకు గుర్తులేదు. బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు. అంటే చాలామంది హీరోలకి, ఎన్టీఆర్కి మొదటి సినిమా, అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి, స్టూడెంట్ నెంబర్ 1 రాజ్ కుమారుడు, నాకు చిరుత. మా అందరికీ ఒక కామన్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తు గారికి, దాని తర్వాత వైజయంతి సినిమాస్కి ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొక్కసారి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బహుశా మేము అందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో, బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా, అఫ్కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు, మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని, యాక్టర్స్ని, అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. I wish Roshan the first success with that association with Vaijayanti Films. ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు. We all have seen blockbusters and successes. So coming to champion, I think Roshan and me have traveled a lot. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా ఇందాక నాగార్జున చెప్పినట్టు ఆ పోస్టర్, ఐ థింక్ హీ లుకింగ్ లైక్ అ హాలీవుడ్ హీరో, ఒక యూరోపియన్ ఫిలిం యాక్షన్ హీరో లాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. ఇందాకే శ్రీకాంత్ గారికి చెప్తున్నాను, ఏమనుకోకు శ్రీకాంత్ అన్నయ్య, నువ్వు కొంచెం రౌండ్గా ఉంటావు, మనోడు మాత్రం షార్ప్గా ఎలా వచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ మనసున్న వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య కానీ ఊహ గారు. అతనికి వాళ్ళిద్దరికీ బ్యూటిఫుల్ వ్యక్తి, అది లోపల మనసులో నుంచి అంత ప్యూర్గా ఉంటే తప్ప అంత బ్యూటిఫుల్గా బయట ఉండరు. సో రోషన్కి ఉన్న అందం లోపల నుంచి వచ్చిన అందం మొదటిగా. అండ్ ఐ విష్ రోషన్ యూ గోయింగ్ టు హ్యావ్, నాకు మగధీర సెకండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో నీకు ఛాంపియన్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే చెప్తున్నాడు అన్న, నాకు 3.5 years పట్టింది, బహుశా 1.5 year నుంచి షూటింగ్ అని. 3.5 years వెయిట్ చేశానో ఏదో అన్నాడు. నేను అన్నాను 2 years దాంట్లో ప్రీ ప్రొడక్షన్ చేశావు నువ్వు, నీకు తెలియకుండా. ఈ సినిమాకి అంత మెచ్యూరిటీ కావాలి, యాక్టింగ్ చేయాలన్నా, పర్ఫామ్ చేయాలన్నా, ఈ పాత్రలో అతికిపోవాలన్నా యూ నీడ్ దట్ మెచ్యూరిటీ. సో ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్రీ ప్రొడక్షన్. హీ వాజ్ మెంటలీ ట్రైనింగ్ హిమ్సెల్ఫ్ ఈ పాత్రలో కనిపించడానికి. సో మేము కూడా కొన్ని సినిమాలు మీకు కూడా తెలుసు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని రోజులు తీసేవని కాదు. ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ లుకింగ్ సో ప్రామిసింగ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మన ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్
ఇంత బ్లాక్ బస్టర్ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికీ అశ్విన్ దత్ గారికి ఇట్ ఈస్ నాట్ వెరీ షాకింగ్ టు హ్యావ్ ద సేమ్ బ్లడ్ రన్నింగ్ ఇన్ స్వప్న అండ్ ప్రియాంక. నాకేం ఆశ్చర్యంగా లేదు, వాళ్ళిద్దరు కూడా ఇంత ప్యాషనెట్గా ఇంత హార్డ్ వర్కింగ్తో అదే బ్లడ్ నుంచి అదే ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు మాకు ఇలాగే పనిచేస్తారనడంలో మాకేమి పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఎవ్రీ టీమ్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ యాక్టర్ ఈజ్ రియలీ లక్కీ వెన్ యూ హ్యావ్ సచ్ డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్. అండ్ వాళ్ళు చేసిన చిన్న సినిమాలు కానీ ఒక మంచి డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి నాగ్ అశ్విన్ గారితో ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు. I wish you carry your dad's legacy so beautifully and so passionately. బహుశా నాకు కూడా స్వప్న అండ్ ప్రియాంక అవకాశం ఉంటే వాళ్ళ బ్యానర్లో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్వార్థం ఏంటంటే ఇంత ప్యాషనెట్ పీపుల్తో పని చేస్తే నా పని సరదాగా హాయిగా షూటింగ్ వెళ్ళి వచ్చేయచ్చు, మనకేం శ్రమ ఉండదు. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దాంతో మన డైరెక్టర్ ప్రదీప్ గారికి I believe you won a national award with your short film. Your visuals, your rustic, beautiful visuals of 1938 or era lo teesindi. It is looking like a classic. Naku oka chinna Lagan cinema with action oriented ga kanipistundi naku. Adi cricket and this is football. But I can see the work that you have put in. I can see the intensity you brought out of every actor. Roshan ఇంత మెచ్యూర్ యాక్టర్గా అంటే నాకు ఒక 2-3 క్లిప్స్ మీరు రిలీజ్ చేసిన టీజర్లో రోషన్ అట్రాక్టెడ్ మీ అ లాట్. డోర్ ఫ్రేమ్ పక్కన నుంచుని ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా మెచ్యూర్డ్గా ఒక యాక్టర్ మామూలుగా ఇస్తాడు. లేకపోతే ఒక డైరెక్టర్ ఎంతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అయి ఉండొచ్చు. బట్ చాలా చాలా బాగా మోల్డ్ చేశారు మీ యాక్టర్స్ని. So Pradeep Garki, first, congratulations on that. I wish all your hard work and passion that you put into this project, December 25th, you will see the results. Alage, ilanti producers unnanduku, I think they put a dream team together. Ilanti dream team bausa ఏ సినిమాకి జరగదేమో. తోటా తర్ని గారు, పీటర్ హైన్స్, మిక్కీ జే మేయర్, కోటగిరి వెంకటేశ్వర గారు, ఇలాంటి legends who have worked for this film. I really appreciate the producers who supported the director and the whole film like this. And it's sure shot, a champion and a winner already with such a beautiful team supporting the cast and crew. And special mention Anvasra Ranjan. I really have 2 things to say to you. First, I think you're going to get many phone calls from the best production and the best directors in town. Be ready for that. You have chala kalaga undi mee face. Chala kalaga undi mee face. And your performance is very likable, very approachable, very likable. I think you'll have a great future in Indian film industry. And unko second matter naku indake telisindi Swapna gari ద్వారా తెలిసింది. అమ్మాయి మదర్ టంగ్ మలయాళం, బట్ మన భాష అంటే షీ మస్ట్ బి సో డెడికేటెడ్ టు దిస్. మన భాష నేర్చుకుని, తెలుగు భాష నేర్చుకుని డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పిన ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎవరు అలా చెప్పలేదండి. సో మీ ప్యాషన్కి, మీ డెడికేషన్కి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే మా నాన్నగారితో తీసిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ అండ్ మున్నాబాయ్ జిందాబాద్ తీసిన ప్రొడ్యూసర్స్ కిరణ్ గారు, జెమినీ ఫిల్మ్స్ కూడా దే ఆర్ కో-ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్. జెమినీ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కిరణ్ అంకుల్. అండ్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, take a back seat, enjoy. You have done a fantastic job to each and every department of Champion. Meerandaru chala baa chesaru. I can clearly see it. And enjoy this process and give your best shot for the next 1 week, 10 days. And December 25th, తప్పకుండా నాకు ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశగా ఉంది. మీరందరూ కూడా ఇది చూసి వాళ్ళందరూ హార్డ్ వర్క్ని అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీని తెర మీద చూడాలని
నాకుంది. సో మీ అందరు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అగైన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ టు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా అండ్ ద హోల్ టీమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు. నాకు అర్థమైంది, నేను అడుగుతాను. లేదు, మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశారు. 99.9999% కవర్ చేసేసారు, మ్యాక్సిమం 100%. ఎస్, నాకు అర్థమైంది, అప్డేటే కదా. నేనైతే అడుగుతాను కానీ బలవంతం అయితే పెట్టలేను. పెద్ద అప్డేట్, పెద్ద షూటింగ్ జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ అంటే మార్చ్ 27th. మార్చ్ 27th. నెక్స్ట్ కంటెంట్ ఏదైనా ఎప్పుడు రాబోతోంది అని? నెక్స్ట్ ఛాంపియన్, దాని తర్వాత సంక్రాంతి సినిమాలు, దాని తర్వాత మేము ఎక్కడో దూరతాంలేండి. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఛాంపియన్. సో డిసెంబర్ 25వ తారీఖున మనందరం వరల్డ్ వైడ్గా ఈ ఛాంపియన్ని కలుసుకోబోతున్నాం. టుడే ఆర్ PROs are Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie event and promotional company. Thank you so much. Good night.